హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఇప్పటి వరకు మనం సోషియాలజీలో భాగంగా చూసిన లెసన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత వచ్చే నెక్స్ట్ లెసన్ అంటే మనం ఇంతకుముందు ప్రాంతీయతత్వం, కులతత్వం అన్నీ చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే లెసన్ వచ్చేసరికి స్త్రీలపై హింస. స్త్రీలపై హింస దీన్నే మనం ఇంగ్లీష్లో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అంటాం. వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. ఓకే, వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ లెసన్లో నేను మీకు చెప్పబోయే టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఇంతవరకు అంటే రీసెంట్గా రిలీజ్ చేసిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ లెసన్లో మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ లెసన్కి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి. ఈ వీడియో సంబంధించిన డిస్క్రిప్షన్లో మీకు దీనికి సంబంధించిన అప్డేటెడ్ కంటెంట్ అనేది మీకు పెడుతున్నాను. ఇది బయట ఏ టెక్స్ట్ బుక్స్లో కానీ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో కానీ ఇది అవైలబుల్ లేదు. ఎందుకంటే మనకి రీసెంట్గా ఐపీసీ భారతీయ న్యాయ సంహితగా మారింది, బిఎన్ఎస్గా చేంజ్ అయింది. అలానే ఇంతకుముందు మనకున్న బయట ఉన్న టెక్స్ట్ బుక్స్ కానీ తర్వాత మనకి మార్కెట్లో అవైలబుల్ అయ్యే టెక్స్ట్ బుక్స్ కానీ అకాడమిక్ బుక్స్ కానీ వీటన్నిటిలో ఎన్సీఆర్బీ రిపోర్ట్లు ఓల్డ్ రిపోర్ట్స్ ఉంటాయి. అంటే క్రైమ్ బ్యూరో రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో క్రైమ్ రికార్డ్స్వి ఇవి ఓల్డ్ ఉంటాయి. మనకి ఈ వీడియోలో మనం చెప్పుకునేది ఎన్సీఆర్బీ 2022 రిపోర్ట్ అది చెప్పుకుంటాం. అంటే ఇక్కడ మనం మెయిన్గా మనం డిస్కస్ చేసే టాపిక్కే వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. కాబట్టి ఈ వైలెన్స్కి సంబంధించిన లేటెస్ట్ రిపోర్ట్ అంటే వారి మీద ఉన్న లేటెస్ట్గా జరిగిన హింస ఎలా ఉందనే దాని మీదే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. 2022 ఈ రిపోర్ట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ 2023లో డిసెంబర్ 3rd or 4th అరౌండ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే టైంలో కరెక్ట్గా ఓకే ఆ టైంలో రిలీజ్ అయింది. కాబట్టి ఇది ఏ బుక్లో బయట అవైలబుల్ లేదు ప్రస్తుతానికి, తర్వాత రావచ్చు. అందుకని నేనేం చేస్తున్నానంటే దీని వరకు మీకు పీడిఎఫ్గా అందిస్తున్నాను ఈ లెసన్ వరకు. మీరు ఓకే మీరు టెక్స్ట్ సిరీస్ పర్చేజ్ చేసినా చేయకపోయినా కానీ ఇది మీకు అవైలబుల్లో ఉంటుంది. ఒకసారి చూడండి, ఎందుకంటే మీరు వేరే ఇతర ఆదర్శ తీసుకోవచ్చు. దాంతోపాటు మ్యాచ్ చేసుకుని ఈ డేటాను మ్యాచ్ చేసుకుని చదువుకోండి. ఓకే రైట్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్త్రీలపై హింస అనే టాపిక్లో మనం బేసిక్స్ చూసినట్లయితే మొట్టమొదటిగా మనం ఆల్రెడీ మహిళలు అనే టాపిక్లో చెప్పుకున్నాం. మనం వేదకాలం నుంచి భారత సంస్కృతి స్త్రీని ఎలా పోర్ట్రే చేస్తూ వస్తుందని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆదిశక్తి రూపంలో మనం కొలుస్తూనే ఆదిశక్తి రూపంలో మనం దేవతని కొలుస్తూనే అలానే ఆ తర్వాత అర్ధనారీశ్వర రూపంలో ఇద్దరూ సమానం అని చెప్తూనే మన పురాణాలు మనకు పరిచయం చేసినాయి. ఆ తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే సమాజంలో మెల్లమెల్లగా స్త్రీ స్థాయి అనేది తగ్గుతూ వచ్చింది. మలివేద కాలం నుంచి చిన్నగా స్త్రీ యొక్క స్థాయి తగ్గుతూ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అలా తగ్గుతూ వచ్చిన స్థాయి నేటి సమాజంలో ఎలా ఉంది, నేటి సమాజంలో వారి మీద ఎటువంటి హింస వైలెన్స్ అనేది జరుగుతుంది అనేది మనం చూద్దాం. అది ఎలా జరుగుతుంది అనేది కూడా చూద్దాం. సో దీనికి సంబంధించి కొన్ని భావనలు అనేవి ఉంటాయి. అంటే ఎవరెవరు ఏ రకంగా చెప్పారు అంటే ఈ హింస అనేది భారత గవర్నమెంట్ ఏ రకంగా చెప్పింది, ఇన్ని రకాలుగా హింస అనేది జరుగుతుంది ఉమెన్స్ మీద అని భారత గవర్నమెంట్ ఏ రకంగా చెప్పింది, తర్వాత యుఎన్ఓ వాళ్ళు దీని గురించి ఏ రకంగా చెప్పారనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, దీని గురించి ఫస్ట్ యుఎన్ఓ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐక్యరాజ్య సమితి వాళ్ళు 1993వ సంవత్సరంలో 1993 అరౌండ్ డిసెంబర్ ఆ టైంలో 1993 డిసెంబర్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఒక స్త్రీని శారీరకంగా, మానసికంగా అలానే స్వేచ్ఛ అనేది లేకుండా, ఓకే శారీరకంగా మానసికంగా స్వేచ్ఛ అనేది లేకుండా, నెక్స్ట్ స్వాతంత్రం ఏదైతే ఉంటుందో స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా ఆమెని నిర్బంధించి ఆమె మీద చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ చర్యలనే ఏమంటారు అంటే శారీరకంగా మానసికంగా హింస, అలానే స్వేచ్ఛా స్వాతంత్రాలు లేకుండా చేయడం, ఇటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దాన్నే స్త్రీలపై హింస అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, దీన్నే ఈ యుఎన్ఓ వాళ్ళు ఒక డిక్లరేషన్గా రిలీజ్ చేయడం అనేది జరిగింది 1993లో. డిక్లరేషన్ ఆన్ ద ఉమెన్ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అని చెప్పి రిలీజ్ చేయడం అనేది జరిగింది 1993లో. ఆ తర్వాత WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఉమెన్ వీళ్ళ మీద జరిగే వైలెన్స్ ఏదైతే ఉంటుందో
ఈ హింసని 5 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, 5 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. సరే, దీనికంటే ముందు ఈ ఐక్యరాజ్య సమితి వాళ్ళు మళ్ళీ ఇంకొక భావన అనేది కూడా చెప్పారు. ఈ అసలు ఆడవాళ్ళ మీద ఈ హింస అనేది ఎందుకు జరుగుతుంది అంటే, స్త్రీ పురుషుల మధ్య ఉన్నటువంటి ఈ స్థాయి ఏదైతే ఉంటుందో ఇది తక్కువగా ఉంటుంది. అంటే పురుషులతో పోల్చుకుంటే స్త్రీలు సమాజంలో సెకండ్ జెండర్ అనే భావన ఏదైతే ఉంటుందో, ఈ భావన వల్ల అంటే లింగ అసమానతలు ఏవైతే ఉంటాయో, ఈ లింగ అసమానతల వల్ల ఈ హింస అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, అసమస్థాయి వల్ల కూడా ఇది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అసమస్థాయి అంటే ఇన్ కంపేర్ టు జెంట్స్, లేడీస్ తక్కువ శక్తిని కలిగి ఉంటారు. సో ఈ తక్కువ శక్తి ఏదైతే ఉంటుందో, ఈ తక్కువ శక్తిని కలిగి ఉండటం వల్ల వీరి మీద దాడి చేయాలనే భావన మగవాళ్ళకు కలుగుతూ ఉంటుంది అని చెప్పి ఈ యుఎన్ఓ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఓకే, అయితే WHO వాళ్ళు తర్వాత మహిళలపై జరిగే దాడుల్ని మొత్తం 5 రకాలుగా, WHO ప్రకారం మహిళలపై జరిగే దాడులు 5 రకాలు. ఓకే, ఈ దాడులు కానీ ఈ వైలెన్స్ కానీ ఎన్ని రకాలంటే 5 రకాలని చెప్పుకోవచ్చు. సో దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో WHO ప్రకారం మొత్తం 5 రకాలుగా వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ అనేది ఉంటుందని చెప్పి మనం అనుకున్నాం. అందులో మొదటిది పుట్టడానికి ముందే, పుట్టుకకు ముందు. అంటే ఒక బేబీ కడుపులో ఉన్నప్పుడు స్కానింగ్ తీయించిన తర్వాత అక్కడ ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే ఆ కడుపులో ఉన్న బేబీని అక్కడే చంపేసి లేదా అబార్షన్ చేయడం అనేది జరిగేది. సో అందువల్ల దీనికి పుట్టుకకు ముందే వీళ్ళు ఈ హింస అనేది పొందుతూ ఉన్నారు. ఓకే, పుట్టుకకు ముందే హింస అనేది వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. నెక్స్ట్, శైశవ దశలో, శైశవ దశ అంటే ఇన్ఫాంట్ స్టేజ్, అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో కిడ్స్ వాళ్ళ స్టేజ్. ఈ కిడ్స్ స్టేజ్లో ఉన్న టైంలో కూడా వీళ్ళ మీద ఈ అంటే పుట్టుకతోనే, అంటే ఆడపిల్ల పుట్టింది అనగానే అమ్మాయిని చంపేయటం లేదా ఓ ప్రాంతంలో కుప్పతొట్టులో వేసేయటం, ఇటువంటివన్నీ ఇంతకుముందు కాలంలో జరిగేవి. ప్రస్తుతానికి ఈ సంస్కృతి అనేది లేదు, కానీ వేరే విషయ సంస్కృతులనే నడుస్తున్నాయి. కాకపోతే ఈ పురుట్లోనే పిల్లల్ని చంపేయటం లేదా వాళ్ళని కుప్పతొట్టులో పడేయటం అనేవి ఈ సంస్కృతిని చాలా ఒకటి తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, బాలిక దశలో, ఈ బాలిక దశలో మనం మాట్లాడుకున్నట్లయితే అబ్బాయి అమ్మాయి, ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అంటే వాళ్ళ పెద్దవాళ్ళు అంటే తాతలు నాయనమ్మలు ఎవరైతే ఉన్నారో అబ్బాయికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి అమ్మాయికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. అలానే కొంతమంది తల్లిదండ్రులు కూడా అబ్బాయికి ఎక్కువ ఎడ్యుకేషన్లో ప్రాముఖ్యత ఇచ్చి అమ్మాయికి తక్కువ ప్రాముఖ్యత అనేది ఇస్తూ ఉంటారు. అందువల్ల ఈ బాలిక దశలో వీళ్ళు ఎక్కువగా ఈ వివక్ష అనేది చూస్తూ ఉంటారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, 4వది 5వది రెండు ఇక్కడ చెప్తున్నాను చూడండి. కిషోర లేదా యుక్త దశ. ఓకే, ఇక ఈ బాలిక దశ నుంచి యంగ్ అయిపోయింది. ఇప్పుడు యంగ్ అయిపోయినప్పుడు ఈమె ఎదుర్కొనేవి ఏంటి అంటే, బేసిక్గా ఇక సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఈవిడ ఎదుర్కొంటుంది. ఓకే, సమాజంలో ఉన్నటువంటి హింస ఏదైతే ఉంటుందో ఆ హింసలో ఉన్న ప్రతి ఒక్క రూపాన్ని ఈవిడ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాగా? ఉమెన్ మీద జరిగేటువంటి అత్యాచారాలు, అలానే కిడ్నాపులు. ఓకే, నెక్స్ట్ గృహహింస. గృహహింస అంటే భర్త లేదా భర్త తరపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈవిడిని శారీరకంగా మానసికంగా హింసించడాన్ని గృహహింస అని మనం చెప్పుకోవచ్చు. దీని మీద 2005లో చట్టం అనేది వచ్చింది, అది లెసన్ చివరిలో చూస్తాం మనం. ఓకే, ఈ అత్యాచారాలు, కిడ్నాప్లు, గృహహింస ఇటువంటి ప్రతిదీ, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ టైంలో వరకట్నం, తర్వాత మహిళని డిఫేమ్ చేయటం, సో ఇటువంటివన్నీ కూడా ఈ కిషోర లేదా యుక్త వయసులో ఆడవాళ్ళు ఎదుర్కొనే వైలెన్స్ రూపాలు అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు ఒక 5 రూపాల్లో ఇవ్వడం అనేది జరిగింది, అంటే వీరి భావన ప్రకారం. అలానే మనం చూసుకున్నట్లయితే స్వభావాన్ని బట్టి ఆడవాళ్లపై జరిగే
ఈ వైలెన్స్ లేదా హింస ఎన్ని రకాలుగా జరుగుతుంది అని చెప్పి మనం చూసినట్లయితే, మొట్టమొదటిది ఇందులో మొత్తం స్వభావాన్ని బట్టి 3 రకాలుగా ఈ వైలెన్స్ అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అందులో మొట్టమొదటిది నేరపూరిత స్వభావం. నేరపూరిత స్వభావం. ఈ నేరపూరిత స్వభావం వల్ల వరకట్నం వల్ల లేడీస్ని హత్య చేయడం అంటే డౌరీ డెత్ ఏదైతే ఉంటుందో అది కానీ, అలానే కిడ్నాప్ ఏదైతే ఉంటుందో కిడ్నాప్ కానీ. చూడండి ఒకసారి, వరకట్నం, అలానే వరకట్నం వల్ల హత్యలు, నెక్స్ట్ కిడ్నాప్లు, ఓకే, వరకట్నం వల్ల హత్య, కిడ్నాప్, తర్వాత యాసిడ్ అటాక్లు. ఓకే, ఇటువంటివన్నీ స్వభావం పూరితంగా అంటే నేరపూరితంగా చేసేటువంటివి ఇవి మొత్తం వీటి కిందకు వస్తాయి. అలానే అత్యాచారం ఇవన్నీ నేరపూరిత స్వభావాల కిందకు వస్తాయి. అట్లా కాకుండా గృహహింసాపూరిత అంటే గృహ సంబంధ, చూడండి, గృహ సంబంధాన్ని బట్టి అంటే ఒక ఇంట్లో ఒక ఆడవాళ్ళని ఏ రకంగా అంటే, ఒకటి డౌరీ డెత్, మళ్ళీ దీంట్లో వస్తుంది వరకట్న చావులు కావచ్చు, లేదంటే శారీరకంగా మానసికంగా ఆ భర్త లేదా భర్త తరపు వాళ్ళు వేధించడం కావచ్చు. మూడోది వితంతువులు ఎవరైతే ఉన్నారో ఈ వితంతువుల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి పెద్దవాళ్ళైనటువంటి మహిళలు అంటే వృద్ధ మహిళల్ని ఇబ్బంది పెట్టడం కావచ్చు. సో ఇన్ని రకాలుగా ఈ గృహ సంబంధ స్వభావాన్ని బట్టి హింస అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మూడోది సామాజిక పరంగా అంటే ఒక సమాజంలో స్త్రీలు ఎదుర్కొన్నటువంటి హింసలు ఏవి అని చెప్పి మనం చెప్పుకున్నట్లయితే, ఇంతకుముందు సతీ సహగమనం ఉండేది. ఆ తర్వాత కాలంలో క్రమక్రమంగా సతీ సహగమనం అనేది వెళ్ళిపోయింది. కానీ బాల్య వివాహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలానే బహుభార్యత్వం అంటే ఒకరికంటే ఎక్కువ భార్యలు. ఓకే, అలానే వరకట్నం ఏదైతే ఉంటుందో ఈ వరకట్నం కూడా ఇంకా సమాజంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా 3 రకాలుగా స్వభావాన్ని బట్టి వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రీసెంట్గా మనకి ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ సమాజం లేదా సోషల్ మీడియా సమాజంలో 4వది కూడా యాడ్ అయింది. అదేంటి అంటే సైబర్ నేరాలు అని మనం చెప్పుకోవచ్చు. సైబర్ నేరాలు అనేది కూడా యాడ్ అయిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం చూసినట్లయితే ఈ సైబర్ నేరాల్లో భాగంగా రీసెంట్గా వచ్చినటువంటి డీప్ ఫేక్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది ఎటువంటి ఇది కలిగించిందో మనం చూస్తూనే ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మన ప్రైవేట్ అనేది ఏముండదండి, మన ఫోన్లో ప్రతి విషయం పబ్లిక్ అయిపోతుంది ఖచ్చితంగా. అందుకని ఏం చేయాలంటే దాదాపు సోషల్ మీడియాలో మన ప్రొఫైల్స్ అనేవి లేడీస్ ఎవరైతే ఉన్నారో ఈ లేడీస్ సంబంధించి వారి ప్రొఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువగా ప్రొఫైల్ పిక్చర్స్ అనేవి అప్లోడ్ చేయడం అని తగ్గించుకోండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనకు ఒక ఇమేజ్ డెవలప్ అవుతుంది అంటే ఆ ఇమేజ్ ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న ఇమేజ్లే అవి తీసుకొని ఆ ఫేస్ ఈ ఫేస్ మ్యాచ్ చేసి ఒక ఇమేజ్ని తయారు చేయడం జరుగుతుంది. అంతేగాని స్పెషల్గా క్రియేట్ చేయడానికి ఏఐ ఏమీ బ్రహ్మం కాదు. ఓకే, ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్న ఫోటోలను మెర్జ్ చేసుకొని ఒక ఇమేజ్లోనే తయారు చేస్తాయి. సో ఈ దాదాపు అందరూ సోషల్ మీడియాలో ఉండాలనుకుంటారు, అందరూ యాక్టివ్గా ఉండాలనుకుంటారు. కానీ ఈ ఫొటోస్ లిమిటెడ్గా పెట్టుకోండి, 1, 2, 1 or 2 పెట్టుకోండి, అంతకంటే ఎక్కువ మెయింటైన్ చేయకండి. ఓకే, ఇలా మెయింటైన్ చేస్తే కొంచెం ఎక్కువ కాకుండా తక్కువ సైబర్ దాడులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడకుండా ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఇది స్వభావాన్ని బట్టి ఈ స్త్రీలపై హింస అని మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా భారత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ఈ భారత కేంద్ర ప్రభుత్వం బట్టి మహిళలపై ఉన్న హింసని ఏ రకంగా వర్ణించవచ్చు అని చెప్పి మనం చూద్దాం ఒకసారి. ఇంతకుముందు భారతీయ శిక్షా స్మృతి లేదా ఇండియన్ పీనల్ కోడ్ ఉండేది. ఈ ఇండియన్ పీనల్ కోడ్ని ఇప్పుడు బిఎన్ఎస్గా మార్చారు, భారతీయ న్యాయ సంహితగా దీన్ని మార్చడం అనేది జరిగింది. అయితే ఈ భారతీయ న్యాయ సంహితలో ఎన్ని రకాలుగా
వైలెన్స్ అనేది ఉంటుందని చెప్పారు అంటే చూడండి ఒకసారి. అకార్డింగ్ టు భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహితలో అంటే రీసెంట్గా పార్లమెంట్లో చట్టం చేయబడిన ఈ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఐపీసీ అనేది 1860లో చేసిన చట్టం అండి. ఇది ఐపీసీ అనేది 1860లో చేసింది. సో ఆ కాలం నాటి చట్టాలన్నీ ఇప్పుడు పాతబడిపోయినాయి. అందువల్ల రాబోయే కాలానికి సరిపోయేట్లు చేసిన చట్టం ఏంటి అంటే భారతీయ న్యాయ సంహిత అని చెప్పుకోవచ్చు. అంటే అందులో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిన్నగా కుదించుకుంటూ వచ్చేసి వీటిలో 360 అరౌండ్ 350 సెక్షన్స్తో ఈ భారతీయ న్యాయ సంహిత అనేది చేయబడిందని చెప్పుకోవచ్చు. ఈ భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 5 ఏదైతే ఉంటుందో, ఈ సెక్షన్ 5లో మహిళల గురించి చెప్పడం అనేది జరిగింది. సెక్షన్ 5లో మహిళల గురించి చెప్పారు. ఈ సెక్షన్ 5లో కూడా అరౌండ్ ఆర్టికల్ 63 నుంచి ఆర్టికల్ 90 వరకు మహిళలు అలానే చిన్నపిల్లలు, ఓకే, మహిళలు అలానే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వీరి మీద జరిగే ఈ దాడులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈ భారతీయ న్యాయ సంహితలో చెప్పడం అనేది జరిగింది. అంటే దేన్ని అత్యాచారంగా పరిగణిస్తారు, దీన్ని అత్యాచారంగా పరిగణించిన తర్వాత దాని యొక్క ప్రభావాన్ని బట్టి, అంటే అది ఏ స్థాయిలో ఉందో చూసి దాన్ని బట్టి శిక్ష ఎలా ఉంటుంది, ఓకే, అనేది చెప్పడం అనేది జరిగింది. 63 నుంచి 90 వరకు ఈ మహిళలు అలానే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉన్నటువంటి సెక్షన్లు 63 నుంచి 90 వరకు చెప్పడం అనేది జరిగింది. సో ఇందులో భాగంగానే మొట్టమొదటిది అత్యాచారం లేదా రేప్, అత్యాచారం లేదా రేప్, ఓకే. రెండవది కిడ్నాప్, ఓకే. మూడవది వరకట్నం, నాలుగవది గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్, ఓకే. అయితే ఇంతకు ముందున్నవే ఇక్కడ తీసుకోవడం అనేది జరిగింది. కానీ కొత్తగా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త సెక్షన్ ఏది అంటే ఇందులో ఉన్నటువంటి 69వ సెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ 69వ సెక్షన్లో ఒక కొత్త యాక్ట్ అనేది తీసుకుని రావడం అనేది జరిగింది. అంటే ఒక కొత్తగా ఇక్కడ ఒక విధానాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటి అంటే ఇన్ కేస్ ఒక వ్యక్తి ఒక అమ్మాయిని మీరంటే నాకు బాగా ఇష్టం, నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్పిన తర్వాత అతను కనుక మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే ఆ లేడీ అతని మీద కేసు అనేది పెట్టచ్చు, ఓకే. అంటే మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలు మీరు మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పేసి మాట ఇచ్చి తర్వాత చేసుకోకపోతే అది కేసుగా పరిగణించవచ్చు. దీనికి 10 years వరకు జైలు శిక్ష విధించవచ్చు. అదే లేడీ మగవాడిని అంటే ఆ ఛాన్స్ లేదు, ఓకే. జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ మగవాళ్ళు లేడీస్ని అంటే 10 years వరకు జైలు శిక్ష అని పెట్టారు. కానీ ఇక్కడ లేడీస్ మగవాళ్ళని అంటే లేదని చెప్పారు. ఎందుకు చెప్పారో గమనించండి. ఎందుకు చెప్పారు అంటే లవ్ జిహాద్ అని ఏదైతే ఉందో ఈ లవ్ జిహాద్ వల్ల లేడీస్ బాగా ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలామంది మోసపోయి ఉగ్రవాదుల చెరలో చిక్కుంటున్నారు. ఈ దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. రీసెంట్గా మీరు చూసినట్టయితే కేరళ ఫైల్స్ మూవీ ఏదైతే ఉందో అది కానీ. సో ఇటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఒక మనిషి ఎవరైతే ఉన్నారో, ఒక మగవాడు ఎవరైతే ఉన్నారో, ఈ మగవాడు లేడీకి ఇలా చెప్పి చేసుకోకపోతే ఈ బిఎన్ఎస్ సెక్షన్ 69 కింద అతనికి ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది, ఓకే. అలానే అత్యాచారం ఏదైతే ఉంటుందో ఈ అత్యాచారం దీని ప్రకారం మినిమం 10 years అంటే 10 ఏళ్ళకి తగ్గకుండా దీనికి శిక్ష అనేది ఉంటుంది భారతీయ న్యాయ సంహిత ప్రకారం, ఓకే. మినిమం 10 years. అదే 16 ఏళ్ళలోపు అంటే 16 ఏళ్ళలోపైన 12 ఏళ్ళలోపైన అమ్మాయిలను కనుక బాలికలను కనుక అత్యాచారం చేసినట్లయితే మినిమం 20 years. మినిమం 20 years అనేది జైలు శిక్ష ఉంటుంది. అదే గ్యాంగ్ రేప్ అంటే సామూహిక అత్యాచారం ఏదైతే ఉంటుందో ఈ సామూహిక అత్యాచారానికి కూడా 20 years ఇక్కడ జైలు శిక్ష అనేది ఉంది, ఓకే. నెక్స్ట్ కిడ్నాప్
కిడ్నాప్ చేసి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి గనక తరలించడం కానీ ఇటువంటివి గనక చేస్తే 7 ఏళ్ళు జైలు శిక్ష. ఓకే, ఇక్కడ ఇంకోటి గమనించండి, ఇక్కడ 20 సంవత్సరాల జైలు శిక్ష ఏదైతే ఉంటుందో ఇది 20 సంవత్సరాలు అవ్వచ్చు, లేదంటే అతను చనిపోయేంత వరకు కూడా అవ్వచ్చు అని చెప్పి పేర్కొనడం అనేది జరిగింది. అంటే ఈ తీవ్రత ఏదైతే ఉంటుందో, ఈ అత్యాచార తీవ్రత ఏదైతే ఉంటుందో అది ఎంత ఎక్కువగా ఉంటే అంత శిక్ష అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించండి కావాలంటే, భారతదేశంలో రోజుకి ఎన్ని కేసులు జరుగుతుంటాయి అత్యాచారానికి సంబంధించిన కేసులు, అవి ఏవి టీవీలో రావు. ఎంత అత్యాచారం అనేది ఎంత దారుణంగా, ఎంత పాశవికంగా, ఓకే, అక్కడ మనిషి చనిపోయి ఎంత హింస పడితేనో అది మనకి టీవీలో వస్తుంటుంది, టీవీ ఛానల్స్లో వస్తుంటాయి. ఎంతో హింసపడి అక్కడ మనిషి చనిపోతే అప్పుడు టీవీ ఛానల్స్లో వస్తుంది. గమనించండి, మనకి రీసెంట్గా ఎన్నో మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి ఈ విషయాలన్నీ. కానీ అది ఎన్నో కారణాల వల్ల ఈ అత్యాచారాలు అనేవి చాలామందికి శిక్ష అనేది పడదు. కొంతమంది శిక్ష పడుతుంది, కానీ కొంతమందికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ దేనివల్లనో కానీ అది ఆగిపోతూ ఉంటుంది. మీకు తెలుసు చాలా విషయాలు మీరు చూస్తూనే ఉంటారు సోషల్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ అవి టీవీలో కవర్ అవ్వవు. ఓకే, అయితే ఈ అత్యాచారం ఏదైతే ఉంటుందో దీని యొక్క తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ పేర్లు అంత బాగా బయట వినిపిస్తూ ఉంటాయి. మీరు గమనిస్తే అత్యాచారాలకు సంబంధించి ఒక నిర్భయ, ఓకే, నెక్స్ట్ ఒక దిశ యాక్ట్, ఒక దిశ, నెక్స్ట్ కతువాలో జరిగిన ఈ అత్యాచారాలు ఏవైతే ఉన్నాయో ఈ పేర్లు జనాలందరికీ బాగా తెలుసు. ఎందుకంటే టీవీలో స్క్రోలింగ్ రిపీట్ చేశారు కాబట్టి ఇవి బాగా తెలుసు. కానీ భారతదేశంలో సంవత్సరం మొత్తం మీద ఎన్ని ఈ రేప్ కేసులు జరుగుతున్నాయి? అందరూ ఇలాంటి వాళ్ళే కదా. రేప్ వల్ల, అత్యాచారం వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది? ఓకే, ఇవన్నీ ఉంటాయి. కానీ ఏంటంటే ఎంత తీవ్రత ఎక్కువగా ఉంటుందో అంత మీడియా ఫోకస్ చేస్తుంది, అంత మిగతా జనం కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, కానీ జరిగేవి ఎప్పుడు జరుగుతూనే ఉన్నాయి, కానీ తీవ్రత ఎక్కువగా ఉన్నవి మాత్రమే జనాల్లో దాని ఇంపాక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇవి మనం విడిగా డిస్కస్ చేసుకునేప్పుడు చూద్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఈ అత్యాచారం మనం చూసినట్లయితే ఈ అత్యాచారానికి సంబంధించింది నిర్భయ అనేది 2012 సంవత్సరంలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. 2012 సంవత్సరంలో నిర్భయకి సంబంధించిన కేసు ఏదైతే ఉంటుందో వీడిని బస్సులో అత్యాచారం చేసి 6 చంపేయడం అనేది జరిగింది. ఈ 6 ఎవరైతే ఉన్నారో వీరిని 2020 సంవత్సరంలో ఈ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడే సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఒక మైనర్ని వదిలిపెట్టడం అనేది జరిగింది. ఇంకా మిగిలిన 4 2020 సంవత్సరంలో ఒకేసారి ఉరి తీయడం అనేది జరిగింది. ఒకేసారి ఉరి తీస్తే ఇక్కడ భారతదేశ చరిత్రలో ఇంతమందిని ఒకేసారి ఉరి తీయడం ఫస్ట్ టైం. 4 ఒకేసారి ఉరి తీయడం స్వతంత్ర భారతదేశంలో. ఓకే, నెక్స్ట్ ఈ దిశ ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ బిడ్డ, మనకు తెలిసిన విషయం ఇది. 2019 అరౌండ్ November 27 ఆ డేట్లో అలా జరిగింది. ఓకే, చంపేసిన తర్వాత ఈవెన్ని కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ 4 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది జరిగిందని చెప్పి మనకు తెలుసు ఈ విషయం కూడా. దిశ కేసు అనేది ఆ రోజుల్లో బాగా ఫేమస్ అని చెప్పుకోవచ్చు. యువత కూడా రోడ్ల మీదకి వచ్చేసి ఆందోళన చేయడం అనేది జరిగింది. అంటే ఎవరైతే చంపేశారో వాళ్ళని ఉరి తీయాలని చెప్పడం అనేది జరిగింది. ఆ టైంలో మన పోలీస్ హెడ్గా ఉన్నది ఎవరు అంటే సజ్జనార్ గారు అని చెప్పుకోవచ్చు, ఇప్పుడు ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. నెక్స్ట్ కతువా సంఘటన యూపీలో జరిగింది. ఇది ఓకే, ఒక చిన్న పాపని రేప్ చేశారు. ఓకే, ఇది కతువా యూపీలో జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ అత్యాచారం ఏదైతే ఉంటుందో బేసిక్గా లేడీ ఎవరైతే ఉన్నారో ఆమెకి ఇష్టం లేకుండా ఆమె మీద లైంగిక చర్యలు ఏవైతే చేస్తున్నారో అత్యాచారం కింద చెప్పుకోవచ్చు. దీనికి 10 సంవత్సరాలు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. లేదంటే ఈ 12 నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న చిన్నపిల్లల్ని ఎవరైతే రేప్ చేస్తున్నారో వారికి 20 సంవత్సరాలు మినిమం ఈ శిక్ష అనేది ఉంటుంది. లేదంటే లైఫ్ టైం అయినా ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటే వీరికి ఉరి శిక్ష కూడా విధించవచ్చు, డెత్ పెనాల్టీ కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కిడ్నాప్, ఆ తర్వాత వరకట్నం వచ్చేసరికి భారతదేశంలో 1961 సంవత్సరంలో వరకట్నానికి సంబంధించిన యాక్ట్ అనేది చేయడం అనేది జరిగింది. ఓకే,
1961 సంవత్సరంలో వరకట్నానికి సంబంధించిన యాక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం డౌరీ ఇవ్వకూడదు, డౌరీ తీసుకోకూడదు. ఓకే, డౌరీ ఇవ్వకూడదు, కట్నం అనేది ఇవ్వకూడదు, తీసుకోకూడదు. ఇన్ కేసు కట్నం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా ఇబ్బందులు పెడుతున్నారు అంటే పోలీస్ స్టేషన్లో కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు. సో దీని ప్రకారం కూడా వరకట్నం ఏదైతే ఉంటుందో ఈ కట్నానికి సంబంధించింది కూడా ఇయర్స్ అనేవి ఈ భారతీయ న్యాయ సంహితలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ గృహహింస వచ్చేసరికి 3 years. అలానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ 10 years అనేది శిక్ష అనేది అనుకున్నాం. 10 years తర్వాత మళ్ళీ రెండోసారి కూడా రిపీటెడ్గా చేస్తుంటే వీరు 20 years వీళ్ళకి ఉరిశిక్ష 20 years ప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. అలానే ఇక్కడ తీవ్రత ఎక్కువైతే ఉరిశిక్ష అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఇక్కడ ఇదే అత్యాచారంలో ఇక్కడ మనకి నిర్భయ, దిశ ఈ 2 పేర్లు తెలుసు, కానీ వీళ్ళ ఒరిజినల్ పేర్లు మనకు తెలుసా అంటే తెలియదు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు బయటికి. ఓకే, వాళ్ళ పేర్లు చెప్తే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఇన్ కేసు అమ్మాయి కనుక బతికున్నా కానీ అమ్మాయి చాలా ఇబ్బందులు పడుతుంది. ఓకే, అందువల్ల ఏంటంటే ఈ పేర్లు అనేవి బయటికి చెప్పకుండా ఉంచుతారు. కానీ ఈ పేర్లు అనేవి వీళ్ళు ఫిక్స్ చేసేలోపే వాళ్ళ పేర్లు అనేవి జనాలకి వెళ్ళిపోతున్నాయి. ఓకే, ఈ పేర్లు అనేవి ఇక్కడ తెలిసేలోపే సోషల్ మీడియా ఉన్న రోజుల్లో ఈ రోజుల్లో వాళ్ళ పేర్లు అనేవి జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ పేరు కూడా బయటికి రాకూడదు. ఈ పేరు ఏ మీడియా సంస్థ ద్వారా బయటకు వచ్చినా, ఏ పర్సన్ ద్వారా బయటకు వచ్చినా వాళ్ళకి 1 నుంచి 2 years వరకు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది అని చెప్పి భారతీయ న్యాయ సంహిత అనేది చెప్తుంది. ఓకే, నెక్స్ట్ వరకట్నం గురించి మనం మాట్లాడుకున్నాం. వరకట్నం 1961లో దీనికి చేయటం అనేది జరిగింది. తర్వాత కట్నం ఇవ్వటం, తీసుకోవటం 2 కరెక్ట్ కాదు. ఓకే, తర్వాత గృహహింస చట్టం 2005 సంవత్సరంలో చేయబడింది. గృహహింస చట్టం 2005 సంవత్సరంలో చేయబడింది. ఈ 2005 సంవత్సరంలో చేయబడినటువంటి ఈ గృహహింస చట్టం ఏదైతే ఉంటుందో దీని ప్రకారం ఒక స్త్రీ మ్యారేజ్ చేసుకొని అత్తగారింటికి వచ్చిన తర్వాత భర్త కానీ భర్త తరపు బంధువులు కానీ ఎవరైనా కానీ ఆమెను ఇబ్బంది పెడుతుంటే దీని కింద 90 days లోపు ఈవిడ కంప్లైంట్ చేసిన 90 days లోపు దీని మీద చర్య అనేది తీసుకోవడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాసిడ్ అటాక్స్ అనేవి ఒకానొక టైంలో బాగా ట్రెండ్గా కూడా నడిచింది. ఎలా అంటే లవ్ ఫెయిల్యూర్ అయితే ఆడపిల్ల మొహం మీద యాసిడ్ కొట్టడం అనేది ఆ టైంలో బాగా నడిచింది. ఓకే, లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆడవారి మొహం మీద యాసిడ్ కొట్టడం. ఆ తర్వాత ఏమవుతుందంటే యాసిడ్ కొట్టిన తర్వాత వీడు జైలుకి వెళ్ళిపోతాడు, అది బాగానే ఉంటుంది. ఇక ఆ అమ్మాయి ఆ జీవితం అంతా ఇబ్బంది పడుతూ బయటికి రాలేక, న్యూన్యత భావంతో బయటికి రాలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఓకే, అందువల్ల ఈ యాసిడ్ అటాక్ సంబంధించింది కూడా 10 years పెట్టారు. దీనికి 10 years ప్రిజన్మెంట్ అనేది పెట్టారు. ఓకే, ఇవి భారతీయ న్యాయ సంహితకు సంబంధించి అత్యాచారం కానీ, కిడ్నాప్ కానీ, వరకట్నం, గృహహింస ఇటువంటి కేసులన్నీ మొత్తం దీంట్లో చూడొచ్చు. నెక్స్ట్ ఇందులోనే డిఫేమేషన్ ఏదైతే ఉంటుందో ఈ డిఫేమ్ చేసిన వాళ్ళకి 2 నుంచి 4 సంవత్సరాలు, ఓకే, మహిళల్ని అవమానించిన వాళ్ళకి లేదా డిఫేమ్ చేసిన వాళ్ళకి 2 నుంచి 4 సంవత్సరాల పాటు శిక్ష విధించవచ్చు అని చెప్పి భారతీయ న్యాయ సంహిత చెప్తుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇందులోనే మనం చూసినట్లయితే భారతీయ న్యాయ సంహిత ప్రకారం మనం ఇవన్నీ చూసాం. అలా కాకుండా కొన్ని స్థానిక ప్రత్యేక చట్టాలు ఉంటాయి, అవేంటో చూద్దాం. స్థానిక చట్టాల ప్రకారం ఈ స్థానిక చట్టాల ప్రకారం ఉమెన్పై జరుగుతున్నటువంటి ఈ హింస ఏది అంటే, ఒకటి వరకట్నం, రెండోది చూడండి మొదటిది వరకట్నం, రెండోది వ్యభిచారం, మూడోది హ్యూమన్ ట్రాఫికింగ్, నాలుగోది పోస్కో చట్టం ఏదైతే ఉంటుందో ఈ పోస్కో చట్టం కింద నమోదైన కేసులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం దీని కింద స్థానిక చట్టాల కింద వస్తాయి. ఓకే, సో ఇన్ని రకాలుగా ఈ స్త్రీలపై హింస అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నార్మల్గా ఈ హెడ్డింగ్స్ అనేవి ఉంటాయి, కాకపోతే ఏంటంటే ఇందులో భారతీయ న్యాయ సంహిత చేంజ్ అయింది కాబట్టి దీన్ని మీకు కలిపేసి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూడబోయేది ఏంటంటే ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 2022 సంవత్సరంలో మహిళలపై జరిగిన క్రైమ్స్ ఏంటి అనేవి మనం చూద్దాం.
ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 2022లో మహిళలపై జరిగిన క్రైమ్స్ ఏంటని మనం చూద్దాం. ఓకే, ఆ తర్వాత ఇంకా భారతదేశం ఈ క్రైమ్స్ని తగ్గించడానికి చేసినటువంటి చట్టాలు, తర్వాత అంటే బ్రిటిష్ కాలం ముందు నుంచి బ్రిటిష్ కాలం తర్వాత చేసినటువంటి చట్టాలు వన్ బై వన్ చూసుకుంటూ వద్దాం. ఓకే, దాంతో ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. మనం ఇదే లెసన్లో నెక్స్ట్ టాపిక్ అయినటువంటి ఎన్సీఆర్బీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ఇప్పుడు చూడబోతున్నాం. ఈ ఎన్సీఆర్బీ రిపోర్టు చూడండి 2020కి సంబంధించింది, 2022కి సంబంధించింది. ఓకే, ఎన్సీఆర్బీ అంటే ఈ 2022 రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ 2022 రిపోర్ట్ ఏంటంటే 2022 సంవత్సరం ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం మొత్తం మీద భారతదేశంలో జరిగినటువంటి క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక రిపోర్ట్ లాగా తయారు చేసి వీళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక డేటా లాగా తయారు చేసి ఆ డేటా అంతా ఇవ్వడం అనేది జరుగుతుంది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంది. ఎన్సీఆర్బీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ఢిల్లీలో ఉంది. ఓకే, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో, ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో. సో ఈ బ్యూరో వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ప్రకారం మనం ఇప్పుడు భారతదేశంలో జరిగిన మహిళల మీద 2022 సంవత్సరంలో జరిగినటువంటి దాడులు ఏమున్నాయి, అలానే 22వ సంవత్సరంలో జరిగిన మొత్తం స్టాటిస్టిక్స్ అన్నీ మొత్తం చూద్దాం. సో దీనికోసం నేను ఈ దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఇలా తయారు చేయడం జరిగింది. దీన్ని మీకు మన వాళ్ళు అందిస్తారు, డిస్క్రిప్షన్లో అందిస్తారు, ఒకసారి అది కూడా చూడండి. ఓకే, అయితే ఎన్సీఆర్బీ వాళ్ళు 2022 ఏదైతే ఈ ఇయర్లో రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 2022వ సంవత్సరంలో మహిళల మీద జరిగిన దాడులు వచ్చేసరికి 4,45,256 దాడులు మహిళల మీద జరిగినాయి. అంటే హింసాత్మక సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి 4,45,000 సంఘటనలు. అంటే వీటిలో కేసులు ఉండొచ్చు, కేసులు కాకుండా మామూలుగానే ఉండొచ్చు. ఓకే, ఈ 4,45,256 అనేది 2021 సంవత్సరంతో పోలిస్తే 5% పెరిగింది. అంటే రేటు అనేది 5% పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, అంటే వైలెన్స్ అనేది 5% పెరిగింది ఉమెన్స్ మీద 2021తో పోలిస్తే 2022లో. ఓకే, అయితే ఇందులో కూడా మనం ఇంకా చూసినట్లయితే భారతదేశంలో అత్యధికంగా మహిళలపైన ఏ హింస అనేది జరుగుతుందో అంటే ఒకటి భర్త మరియు అత్తగారి తరపు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క క్రూరత్వం, అంటే క్రూయల్టీ ఆఫ్ హస్బెండ్ అండ్ హస్బెండ్ రిలేటివ్స్, భర్త అలానే అత్తగారి క్రూరత్వం మొత్తం 31.4%. దీనివల్ల అంటే ఈ కేసుల్లో 31.4% ఈ గృహహింస అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండో స్థానంలో కిడ్నాపింగ్ ఉంది. కిడ్నాపింగ్ ఇది వచ్చేసరికి 19.2% ఉంది. ఓకే, కిడ్నాపింగ్ వచ్చేసరికి 19.2%. నెక్స్ట్ అసాల్టింగ్ అంటే సెక్షువల్గా ఏదన్నా అంటే బాడీ పార్ట్స్ని టచ్ చేయడం కానీ లేదంటే సెక్షువల్గా అసాల్ట్ చేయడం కానీ ఏవైతే ఉంటుందో ఈ అసాల్ట్ వచ్చేసరికి సెక్షువల్ అసాల్ట్ వచ్చేసరికి 18.7%. ఓకే, నెక్స్ట్ రేప్ లేదా అత్యాచారాలు 7.1%. ఓకే, ఇవి భారతదేశం ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ప్రకారం మహిళలపై ఎక్కువగా జరుగుతున్న దాడులు. ఓకే, భర్త తరపు బంధువులు చేసేది 31%. నెక్స్ట్ కిడ్నాపింగ్ వచ్చేసరికి కిడ్నాపింగ్ లేదా కిడ్నాప్ చేసేసి వేరే ప్రాంతానికి అమ్మేయటం అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ అవ్వచ్చు, ఇటువంటి విషయాలన్నీ మొత్తం 19.2% ఉంది. నెక్స్ట్ అసాల్ట్ చేయటం లేదంటే సెక్షువల్గా ఇబ్బంది పెట్టడం ఇది వచ్చేసరికి 18.7% ఉంది. నెక్స్ట్ రేప్ అత్యాచారాలు వచ్చేసరికి 7.1% ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మొత్తం ఓవరాల్ రిపోర్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది, ఏ విషయం ఏ స్టేట్లో ఎక్కువగా ఉందని వన్ బై వన్ చూసుకుంటూ వెళ్దాం. ఓకే, దీని ప్రకారం చూసినట్లయితే ఈ ఎన్సీఆర్బీ 2022 ప్రకారం మహిళల మీద ఎక్కువ వైలెన్స్ జరుగుతున్న రాష్ట్రం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. చూడండి, మహిళల మీద
ఎక్కువ వైలెన్స్ జరుగుతున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో దగ్గర దగ్గరగా 65,000 కేసులు 65,000 కేసులు ఆ, ఈ వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ మీద రికార్డ్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం స్టేట్స్లో చూసాం. ఓకే, మహిళ మీద అత్యధికంగా ఈ వైలెన్స్ జరుగుతున్న స్టేట్ వచ్చేసరికి యూపీ అనుకున్నా. స్టేట్ వచ్చేసరికి యూపీ. అదే యూనియన్ టెరిటరీలో ఏ రాష్ట్రంలో, అంటే ఏ యూనియన్ టెరిటరీలో, ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో మహిళల మీద ఎక్కువగా హింస లేదా వైలెన్స్ అనేది జరుగుతుంది అంటే ఢిల్లీ అని చెప్పుకోవచ్చు మనం. ఢిల్లీలో దగ్గర దగ్గరగా 14,000 కేసులు అనేవి నమోదయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా చూసినట్లయితే క్రైమ్ రేటు, మహిళల మీద క్రైమ్ రేట్ ఎంత ఉందంటే 61.3% ఉందని చెప్పుకోవచ్చు. క్రైమ్ రేటు 61.3% ఉంది. సో క్రైమ్ రేట్ అంటే ఏంటంటే 1,00,000 మంది జనంలో ఎంతమంది మహిళలు, 1,00,000 మంది మహిళలు ఉన్నారనుకోండి ఒక ప్లేస్లో, ఒక స్టేట్లో, ఆ స్టేట్లో ఉన్న 1,00,000 మందిలో ఎంతమంది వైలెన్స్కి గురవుతున్నారు అనేది క్రైమ్ రేట్. ఓకే, 1,00,000 మందిలో ఇండియా మొత్తం మీద 61.3% మంది క్రైమ్ రేట్కి గురవుతున్నారు అని చెప్పి యావరేజ్గా చెప్పుకోవచ్చు. అదే ఈ క్రైమ్ రేట్ అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అంటే హర్యానా. హర్యానా రాష్ట్రంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఎంత అంటే 119 మంది, 1,00,000లో 119 మంది ఈ వైలెన్స్కి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్లో ఉన్నది మన తెలంగాణ రాష్ట్రం. 2022 రిపోర్ట్స్ ప్రకారం సెకండ్ ప్లేస్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ వచ్చేసరికి 117 మంది హింసించబడుతున్నారు మహిళలు. 1,00,000 మందిలో 117 మంది హింసించబడుతున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. అదే క్రైమ్ రేటు, ఈ క్రైమ్ రేట్ వచ్చేసరికి మనం 1,00,000 మందికి అని చెప్పుకున్నాం, కానీ ఎక్కువ కేసెస్ బుక్ అయింది ఎక్కడ అంటే యూపీ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, క్రైమ్ పరంగా ఎక్కువ ఎక్కడ జరుగుతుంది అంటే యూపీ అని చెప్పుకోవచ్చు. కానీ క్రైమ్ రేట్ వచ్చేసరికి ఎక్కడ జరిగింది అంటే హర్యానా అండ్ తెలంగాణ. ఓకే, అలానే నెక్స్ట్ చూసినట్లయితే ఈ యూపీ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మహారాష్ట్ర ఉంది. యూపీ తర్వాత సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్టేట్ విత్ లోయెస్ట్ క్రైమ్ రేట్ వచ్చేసరికి నాగాల్యాండ్. సో యూపీ, మహారాష్ట్ర హైయెస్ట్ క్రైమ్ కేసెస్ ఉంటే లోయెస్ట్ క్రైమ్స్ వచ్చేసరికి నాగాల్యాండ్లో జరుగుతున్నాయి. అంటే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ నాగాల్యాండ్లో చాలా తక్కువ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, అలానే ఈ హైయెస్ట్ క్రైమ్ రేట్ ఉన్న యూటీ వచ్చేసరికి ఢిల్లీ అని మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే యూటీ విత్ లోయెస్ట్ క్రైమ్ రేట్ వచ్చేసరికి లడాక్ అని మనం చెప్పుకోవచ్చు. లడాక్ తక్కువ క్రైమ్ రేట్ ఉన్న యూటీ వచ్చేసరికి లడాక్ అని మనం చెప్పుకోవచ్చు. చూసారు ఇక్కడ ఆర్టికల్ 370 అనేది ఎలా యూజ్ అయిందో చూడండి ఒకసారి. ఈ ఆర్టికల్ 370 వల్ల జరిగే మార్పుల్లో ఇక్కడ స్టార్టింగ్ అనేది మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదే ఒక్కొక్క కేసు అనేది మనం చూసుకుంటాం. ఇప్పుడు సపోజ్ రేప్ ఉందనుకోండి, అత్యాచారాలు భారతదేశంలో, అంటే మనం చూస్తున్న టాపిక్ ఏంటి, దాంట్లో మనం పూర్తిగా కూలంకషంగా చూడాలి. ఓకే, అలా చూసినట్లయితేనే మనం క్వశ్చన్ ఎలా ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయగలం. ఓకే, అత్యాచారాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుగుతున్నాయంటే రాజస్థాన్. అత్యాచారాలు భారతదేశంలో రాజస్థాన్లో ఎక్కువగా జరుగుతున్నాయి, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది. 1 ఇయర్లో 5,399 కేసులు ఇక్కడ నమోదవడం అనేది జరిగింది. అదే యూటీలో చూసుకున్నట్టయితే ఢిల్లీ, అందుకే ఢిల్లీని రేప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా చెప్పుకుంటాం మనం. ఓకే, ఢిల్లీలో 1,212 కేసులు నమోదైనాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మర్డర్ విత్ గ్యాంగ్ రేప్, అంటే రేప్ ఇది. నెక్స్ట్ మర్డర్ విత్ గ్యాంగ్ రేప్, ఇది వచ్చేసరికి యూపీ. అలానే సెకండ్ ప్లేస్లో అంటే యూటీ వచ్చేసరికి ఢిల్లీ. మర్డర్ విత్ గ్యాంగ్ రేప్ అంటే గ్యాంగ్ రేప్ చేసేసి ఆ మనిషిని చంపేయటం యూపీలో ఎక్కువగా ఉంది. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి ఢిల్లీ, అంటే యూటీల్లోనేమో ఢిల్లీ ఎక్కువ. సో ఓవరాల్గా కన్సల్టేట్గా మనం చూసుకుంటే యూటీలు అలానే స్టేట్ల ప్రకారంగా చూసుకుంటే భారతదేశంలో
మహిళల మీద ఎక్కువగా దాడి జరిగే ప్రాంతం ఏది అంటే, లేదా మహిళలు ఎక్కువగా హింసించబడే ప్రాంతం ఏది అంటే ఢిల్లీ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. ఢిల్లీలోనే యూటీ కానీ స్టేట్ కానీ ఏదైనా కానీ భారతదేశంలో మహిళలు ఎక్కువగా హింసించబడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా సూసైడ్లు లేదా ఆత్మహత్యలు అంటే మహిళల యొక్క ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో అత్యధికంగా సూసైడ్స్. సో ఈ సూసైడ్స్ అనేవి వివిధ కారణాల వల్ల అవ్వచ్చు, లేకపోతే ఇవి డౌరీ డెత్స్ కూడా అవ్వచ్చు. ఓకే. సో వరకట్నం కోసం వేధిస్తే ఆమంతటా ఆమె సూసైడ్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో వాళ్ళే కలిసి ఆమెని చంపేసి అది సూసైడ్గా మార్చవచ్చు కూడా. సో ఈ రకంగా చూసుకుంటే ఈ ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం వచ్చేసరికి మహారాష్ట్ర అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, దీంట్లో కూడా సెకండ్ ప్లేస్లో ఉన్న ప్లేస్ ఏదంటే ఢిల్లీ. భారత రాజధాని అనేటువంటి ఢిల్లీ సెకండ్ ప్లేస్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యాసిడ్ అటాక్స్. యాసిడ్ అటాక్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే కలకత్తా, అంటే వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సిటీ వచ్చేసరికి కలకత్తా. యాసిడ్ అటాక్స్ ఎక్కువగా ఉన్నది వెస్ట్ బెంగాల్లో. భారతదేశం మొత్తం మీద 2022 ఇయర్లో ఎక్కువగా యాసిడ్ అటాక్స్ జరిగింది వెస్ట్ బెంగాల్లో. సిటీ వచ్చేసరికి కలకత్తా అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, మైనర్ గర్ల్స్ని అబ్యూజ్ చేయడం. దీంట్లో హర్యానా స్టేట్ అనేది టాప్లో ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రొక్యూర్నేషన్ ఆఫ్ మైనర్ గర్ల్స్, ఓకే, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ మైనర్ గర్ల్స్లో హర్యానా టాప్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, హ్యూమన్ ట్రాఫికింగ్. హ్యూమన్ ట్రాఫికింగ్లో మహారాష్ట్ర భారతదేశంలో అత్యధికంగా దగ్గరగా 218 కేసులు ఇక్కడ నమోదవడం అనేది జరిగింది మహారాష్ట్రలో. అండ్ ముంబై భారతదేశానికి చెందిన హ్యూమన్ ట్రాఫికింగ్ క్యాపిటల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ముంబైని భారతదేశానికి చెందిన హ్యూమన్ ట్రాఫికింగ్ క్యాపిటల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర తర్వాత వచ్చిన రాష్ట్రం తెలంగాణ. సో ఇవన్నీ మనకి 2022 రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చెప్తున్నాం. తెలంగాణలో 159. ఓకే. నెక్స్ట్, సెల్లింగ్ ఆఫ్ మైనర్ గర్ల్స్. ఓకే, సెల్లింగ్ ఆఫ్ మైనర్ గర్ల్స్. సో మీకు అర్థమయ్యే ఉంటుంది, సెల్లింగ్ ఆఫ్ మైనర్ గర్ల్స్, అమ్మకం. ఇది ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందంటే అస్సాం రాష్ట్రంలో ఈ సెల్లింగ్ ఆఫ్ మైనర్ గర్ల్స్ అనేది ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అసాల్ట్ ఆన్ ఉమెన్. ఇది కూడా మహారాష్ట్రలోనే. చూడండి, అసాల్ట్ చేయటం, అసాల్ట్ ఆన్ ఉమెన్ కూడా మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్, డౌరీ డెత్, అంటే వరకట్నానికి సంబంధించిన ఈ చట్టం ఏదైతే ఉంటుందో మనం 1961లో చేసామని చెప్పుకున్నాం. ఈ 1961లో చేసిన ఈ చట్టానికి సంబంధించి ఎక్కువగా కేసులు ఏ రాష్ట్రంలో నమోదయ్యాయి అంటే ఇది కూడా యూపీలోనే అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా యూపీలో, అదే యూటీ వచ్చేసరికి ఢిల్లీలో ఎక్కువగా నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించిన మెటీరియల్ మొత్తం మీకు, సో నేను ఇది రాసింది మొత్తం మీకు అవైలబుల్లో ఉంచుతాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, సైబర్ క్రైమ్స్. చూడండి, సైబర్ క్రైమ్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా నమోదయ్యాయంటే కర్ణాటక. ఓకే, దేని ప్రకారం? ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం కర్ణాటకలో అత్యధికంగా నమోదయ్యాయి. అయితే భారతదేశంలో మహిళలు అత్యధికంగా సైబర్ క్రైమ్ లేదా సైబర్ ఇబ్బందులు పడుతున్న రాష్ట్రం ఏది అంటే ఒరిస్సా అని చెప్పుకోవచ్చు. ఓకే, మామూలుగా అయితే ఐటీ యాక్ట్స్ ప్రకారం ఒరిస్సా, కానీ ఈ సైబర్ క్రైమ్స్ ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం అయితే కర్ణాటక అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. నెక్స్ట్ ప్లేస్లో తెలంగాణ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, పోస్కో యాక్ట్. ఈ పోస్కో యాక్ట్ ప్రకారం బాలల్ని ఎవరైతే హెరాస్మెంట్ చేస్తున్నారో ఆ హెరాస్మెంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చేసరికి యూపీ. సెకండ్ ప్లేస్లో ఢిల్లీ. ఫస్ట్ యూపీ ఉంది, సెకండ్ ప్లేస్లో ఢిల్లీ ఉందని చెప్పుకోవచ్చు. అలానే హైయెస్ట్ చైల్డ్ రేప్స్ అంటే
12 ఏళ్ల క్రింద ఉన్న చిన్నపిల్లల్ని ఎవరైతే ఎక్కువ రేప్ చేస్తున్నారో అది ఏ రాష్ట్రంలో ఉంటే అది మహారాష్ట్ర అని చెప్పుకోవచ్చు. మహారాష్ట్రలో అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హానర్ కిల్లింగ్ అంటాం, అంటే పరువు హత్యలు. హానర్ కిల్లింగ్ లేదా పరువు హత్యలు అంటాం. ఇవి మధ్యప్రదేశ్లో 5 జరిగినాయి లాస్ట్ ఇయర్. అంటే ఎక్కువ జాతి, ఎక్కువ కులం కానీ లేదా అగ్రవర్ణం కానీ, ఈ అగ్రవర్ణం అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో తక్కువ క్యాస్ట్ అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే ఆ ఇంట్లో ఆ అమ్మాయిని చంపేయటం లేదా అబ్బాయిని చంపేయటం ఏదైతే ఉంటుందో దాన్నే హానర్ కిల్లింగ్ అంటారు. ఓకే, పరువు హత్యలు అంటారు. ఈ పరువు హత్యలు మధ్యప్రదేశ్లో లాస్ట్ ఇయర్ ఎక్కువగా జరిగినాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇందాక మాట్లాడుకున్నాం హ్యూమన్ ట్రాఫికింగ్ వచ్చేసరికి ముంబైలో ఎక్కువగా జరుగుతుందని చెప్పి. నెక్స్ట్ సిటీస్లో చూసుకున్నట్లయితే హయ్యెస్ట్ క్రైమ్ రేటు జైపూర్లో ఎక్కువగా ఉంది. జైపూర్లో హయ్యెస్ట్ క్రైమ్ రేట్ ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. జైపూర్. అలానే చూసినట్లయితే ఈ మెట్రోపాలిటన్ సిటీస్ అంటే దగ్గరగా 10 lakhs పైన జనాభా ఉన్న సిటీస్. ఓకే, జైపూర్ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది. ఇక్కడ ఈ రాజస్థాన్లో ఉన్న జైపూర్లోనే ఎక్కువ ఈ క్రైమ్ రేట్ అనేది ఉందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డౌరీ, కిడ్నాప్, రేప్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా జరుగుతున్న మెట్రోపాలిటన్ సిటీ వచ్చేసరికి ఢిల్లీ. సేమ్. నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ ముంబై అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇందాక. రాష్ట్రం వచ్చేసరికి మహారాష్ట్ర, సిటీ వచ్చేసరికి ముంబై అని మనం చెప్పుకోవచ్చు. సో ఇవి సెంట్రల్కి సంబంధించినవి. సో భారతదేశంలో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్స్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో జరుగుతున్న వైలెన్స్, అలానే అటాక్స్ ఆన్ ఉమెన్ అనేవి మనం చూసాం ఇప్పుడు. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2022 సంవత్సరంలో ఎన్ని క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ అనేది రిపోర్ట్ అయినాయి, అలానే వీటిల్లో వరకట్నానికి సంబంధించినవన్నీ, తర్వాత ఎన్ని రేప్స్ అనేవి జరిగినాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఏపీకి సంబంధించి టోటల్ క్రైమ్స్ 2022 ఇయర్లో ఏపీకి సంబంధించి టోటల్ క్రైమ్స్ వచ్చేసరికి 25,500 జరిగినాయి. 25,500 అగైన్స్ట్ ఉమెన్ ఏపీలో క్రైమ్స్ అనేవి జరిగినాయని మనం చెప్పుకోవచ్చు. సో పర్సంటేజ్ వచ్చేసరికి 30.3% క్రైమ్ రేట్ అనేది ఉంది. ఇది 2021తో పోలిస్తే ఇది పెరిగిందని చెప్పుకోవచ్చు. ఓకే, 2021తో పోలిస్తే 30% పెరిగింది క్రైమ్ రేట్. ఓకే, ఇంతకుముందు దగ్గరగా 30% పెరిగిందంటే దగ్గర 17,000 వరకు కేసులు అనేవి నమోదవుతుంటే ఈ 2022లో 25,500 కేసులు అనేవి నమోదయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్రైమ్ రేటు మనకి ఏపీలో క్రైమ్ రేట్ వచ్చేసరికి 96.2%. సో తెలంగాణ ఇందా మనం మాట్లాడుకున్నాం 117 అని, హర్యానా 119 టాప్లో ఉందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు క్రైమ్ రేట్ ఏపీలో వచ్చేసరికి 96.2% అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇది ఇండియా మొత్తం మీద 6th ప్లేస్లో ఉంది ఏపీ అనేది. ఓకే, మహిళల మీద జరిగే దాడుల్లో ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా మొత్తం మీద 6th ప్లేస్లో ఉంది. అలానే తెలంగాణ 2nd ప్లేస్లో ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్రైమ్ రేట్లోనే మనం మాట్లాడుకున్నాం అత్యధికంగా జరుగుతున్నవి ఏంటంటే భర్త మరియు భర్తరపు దాడులు అని చెప్పి. అందులో భాగంగానే క్రూయల్టీ బై హస్బెండ్. ఈ క్రూయల్టీ బై హస్బెండ్ వచ్చేసరికి 11,900 కేసులు అనేవి జరిగినాయి. ఓకే, 11,900, అరౌండ్ 12,000 కేసెస్ అనేవి సో గృహహింసకు సంబంధించి నమోదైనవి. ఇది ఇండియాలో 4th ప్లేస్లో ఫోర్త్ హైయెస్ట్ కేసెస్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డౌరీ డెత్లు, అంటే కట్నానికి సంబంధించిన మరణాలు ఏవైతే ఉన్నాయో ఇవి 100 నమోదయ్యాయి పోయిన సంవత్సరం, 100 నమోదయ్యాయి అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉమెన్ ఇన్సల్ట్, అంటే డీఫేమ్ కానీ ఇన్సల్ట్ కానీ దీని మీద నమోదైన కేసులు 3,145 కేసులు ఉమెన్ ఇన్సల్ట్ చేస్తున్నారని చెప్పి పెట్టడం అనేది జరిగింది.
ఈ కేసెస్ పరంగా చూసుకుంటే ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఏపీ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రేప్ కేసెస్. రేప్ కేసు వచ్చేసరికి 621 కేసెస్ నమోదైనాయి. వీటిలో ఎక్కువగా రేప్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే వైజాగ్ నగరం, అలానే చుట్టుపక్కల ప్రాంతాలు, ఇక్కడ రేప్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ అంటే మొత్తం 637 కేసులు అనేవి నమోదైనాయి. ఓకే, ఆన్లైన్లో అంటే సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మహిళలను ఇబ్బంది పెట్టినటువంటి సన్నివేశాల్లో 637 కేసులు అనేవి నమోదు చేయడం అనేది జరిగింది. ఓకే, ఈ 637 కేసులు నమోదు చేశారు. అయితే ఇదే టైంలో ఏపీలో అత్యధిక క్రైమ్ రేటు ఉన్న జిల్లా ఏది అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ఎన్టీఆర్ జిల్లా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పార్టైనటువంటి ఎన్టీఆర్ జిల్లాలో అత్యధిక క్రైమ్ రేట్ అనేది ఏపీలో ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకేనండి, ఇది మనకి ఎన్సీఆర్బీ రిపోర్ట్ 2022. మనం ఆల్రెడీ ఇక్కడ మొత్తం ఈ ఎన్సీఆర్బీ రిపోర్ట్లో మనం ఇండియా గురించి చూసాం, అలానే ఏపీ గురించి కూడా చూసాం. సో దీనికి సంబంధించి పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్ ఉంటుంది, ఒకసారి అది కూడా చూడండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే సో మహిళల మీద నేరాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం. సో ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మహిళలపై జరిగే నేరాలు. సో మహిళలపై జరిగే నేరాల్లో మొట్టమొదటి అత్యధికంగా జరిగేది వచ్చేసరికి గృహహింస అని మనం ఇందాక చెప్పుకున్నాం. కానీ అత్యాచారం సో 16 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, 16 ఏళ్ల లోపు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో మహిళలు, సో వారికి పర్మిషన్ అనేది లేకుండా వాళ్ళని టచ్ చేయడం కానీ లేదా వాళ్ళని లైంగికంగా హింసించడం కానీ ఏదైతే ఉంటుందో దాన్ని అత్యాచారం అని పేర్కొనవచ్చు. ఓకే, మనం ఇందాక మాట్లాడుకున్నాం భారత న్యాయ సంహిత, దాంట్లో దీనికి సంబంధించినటువంటి శిక్ష అనేది కూడా మనం చూసాం. ఒకటి 10 years ఉంటుంది, ఇంకోటి 20 years ఉంటుంది. దీని తీవ్రత పెరిగే కొద్దీ ఇది అప్ టు డెత్ శాంక్షన్ వరకు ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం, హ్యాంగింగ్ వరకు ఉంటుందని కూడా మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదే అత్యాచారంలో మీద భారతదేశంలో జరిగినటువంటి నిర్భయ కేసు ఏదైతే ఉంటుందో దీని మీద 2 కమిటీలు అనేది వేయటం జరిగింది. ఒకటి వచ్చేసరికి జేఎస్ వర్మ కమిటీ, రెండవది ఉషా మెహ్రా కమిటీ. ఓకే, ఈ జేఎస్ వర్మ కమిటీ వచ్చేసరికి అప్పటి వరకు ఉన్న ఐపీసీ లేదా ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపింది. నెక్స్ట్ ఈ ఉషా మెహ్రా కమిటీ వచ్చేసరికి భారతదేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క భద్రత మీద వీరు కొన్ని కారణాలు అనేవి చెప్పడం అనేది జరిగింది. ఓకే, అయితే నిర్భయ యాక్ట్ అనేది 2012లో 2012 నుంచి భారతదేశంలో అమల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, మనం ఇందాక కేసు గురించి చూసాం, 6గురిలో 4గురిని హ్యాంగ్ చేశారని చెప్పి కూడా మనం చూసాం. ఓకే, 2012 నుంచి ఇది అమల్లో ఉంది నిర్భయ యాక్ట్ అనేది. ఈ నిర్భయ యాక్ట్ ఏదైతే ఉందో భారతదేశంలో అమలు చేసినటువంటి మొట్టమొదటి కోర్టు వచ్చేసరికి వరంగల్ కోర్టు మన తెలుగు రాష్ట్రాల్లో అలానే భారతదేశంలో అమలు చేసినటువంటి మొట్టమొదటి కోర్టు నిర్భయ యాక్ట్ అమలు చేసినటువంటిది. ఓకే, నెక్స్ట్ అసలు ఈ అత్యాచారాల కారణాలు వచ్చేసరికి ఏంటంటే మొట్టమొదటిది బాల కార్మిక వ్యవస్థ. సో తల్లిదండ్రులు ఇంట్లో కుటుంబ భారం ఏదైతే ఉంటుందో ఇది పోషించలేక చిన్నపిల్లలు పనిలోకి వెళ్ళటం, అలానే మగ దిక్కులేని ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆడవాళ్ళు పనిలోకి వెళ్ళటం ఏదైతే ఉంటుందో కుటుంబ భారాన్ని వీళ్ళు పోషించడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఈ అత్యాచారాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అలానే ఆడవాళ్ళు తక్కువ అనే భావన ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఎక్కువగా స్ట్రెస్గా ఫీల్ అయ్యి అలానే సైకోపాత్స్గా ఎవరైతే బిహేవ్ చేస్తుంటారో వాళ్ళ వల్ల కూడా ఈ సమాజంలో అత్యాచారాలు అనేవి జరుగుతూ ఉంటాయి.
అంతేగాని వేసుకునే డ్రెస్సింగ్ని బట్టి అత్యాచారాలు జరుగుతాయి అనుకోవడం పెద్ద పొరపాటు అది. ఓకే, వేసుకునే డ్రెస్సుని బట్టి అత్యాచారాలు జరుగుతాయి అనుకుంటే చిన్నపిల్లలు ఒంటి మీద బట్టలే ఉంటాయండి, ఉండవు కదా. మరి డ్రెస్సులను బట్టి అత్యాచారాలు జరుగుతాయి అనుకోవడం పొరపాటు. ఓకే, వాళ్ళ ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాళ్ళ ఏ ఏ పొజిషన్లో ఉన్నారో దాని ప్రకారం ఈ అత్యాచారాలు అనేవి జరుగుతాయి, కానీ వేసుకునే డ్రెస్సులను బట్టి అయితే అసలు కాదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అత్యాచారం తర్వాత మనం చూసినట్లయితే రెండోది కిడ్నాప్. ఓకే, మహిళల్ని కిడ్నాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి అమ్మేయటం, లేదా వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించి ఇంత మనీ అనేది తీసుకోవడం అనేది కూడా అంతా కూడా కిడ్నాప్ కిందకే వస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, కిడ్నాప్స్ ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి తెలుసుకోవచ్చు మహిళలపై జరిగే నేరాల్లో. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి యాసిడ్ అటాక్స్. ఓకే, ఒక మనిషి మీద ఆమ్ల దాడి అంటాం దీన్ని తెలుగులో. ఆమ్లంతో కానీ లేదంటే యాసిడ్తో కానీ దాడి చేయడం, వాళ్ళ మొహం మీద దాడి చేయడాన్ని యాసిడ్ అటాక్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ HCl కానీ సల్ఫ్యూరిక్ ఆక్సైడ్ కానీ ఇటువంటి యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని మహిళల మొహం మీద దాడి చేయడం అనేది ఒక టైంలో బాగా ఎక్కువగా జరిగింది. సో అటువంటి యాసిడ్ అటాక్లు విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా దివ్యాంగులుగా పరిగణించడం అనేది జరిగింది. దివ్యాంగులు అంటే స్పెషల్ ఎబిలిటీస్ కలవాలి. ఇంతకుముందు మామూలుగా వికలాంగులు అని పిలిచే వాళ్ళని 2016 నుంచి దివ్యాంగులు అనే పేరుతో పిలవాలని చెప్పి భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారు చెప్పడం అనేది జరిగింది. సో ఈ యాసిడ్ అటాక్ విక్టిమ్స్ కూడా దివ్యాంగుల కింద పరిగణించవచ్చు అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నాలుగవది వచ్చేసరికి నేరాల్లో భార్యని కొట్టడం. బాగా అంటే ఇది బాగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళలో ఎక్కువగా చూడవచ్చు. సో రోజంతా పనిచేసి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు రోజంతా పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చి మెంటల్ కండిషన్ సరిగ్గా లేక ఆ కోపం అంతా వైఫ్ మీద చూపించేస్తే ఇది మిడిల్ క్లాస్లో బాగా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐదోది వచ్చేసరికి పరువు హత్యలు. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. సో పరువు హత్యలు అనేది ఎక్కడ ఎక్కువగా జరుగుతుంది అని చెప్తే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో జరిగింది. కానీ భారతదేశం మొత్తం మీద పరువు హత్యలు ఎక్కువగా జరిగేది హర్యానా ప్రాంతంలో. అలానే ఈ హర్యానా ప్రాంతంలో ఎక్కువగా నివసించే కులమైనటువంటి జాట్ కులం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ జాట్ కులం వాళ్ళు ఖాప్ అని ఒక పంచాయతీ చేస్తారు. కుల పంచాయతీలు ఖాప్ అనే కుల పంచాయతీ నిర్వహిస్తారు. సో ఈ కుల పంచాయతీల్లో వీళ్ళు ఎక్కువగా ఈ పరువు హత్యలు అయ్యేలాగా వీళ్ళు ప్రేరేపించడం అనేది జరుగుతూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో జాట్ల కుల పంచాయతీని ఖాప్ అని పిలుస్తారు, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. అలానే తమిళనాడులో జరిగేటువంటి కుల పంచాయతీల పేరు ఖట్టా అనే పేరుతో పిలుస్తారు. ఖట్టా అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ కుల పంచాయతీల్లో వీళ్ళే న్యాయం చెప్పేసి వీళ్ళు పరువు హత్యలకి కారణం అవుతున్నారు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ గృహహింస. మనం ఇందా దీని గురించి చెప్పుకున్నాం. సో 2005లో ఈ గృహహింసకు సంబంధించిన చట్టం అనేది వచ్చింది. దీన్ని 2006 నుంచి అమల్లోకి తీసుకొని రావడం అనేది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పని చేసే ప్రదేశాల్లో వేధింపులు. పని ప్రదేశాలలో వేధింపులు. ఓకే, ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావచ్చు, ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా మామూలుగా ఇన్సైడ్ ఆఫీస్ అయినా అవుట్ సైడ్ ఆఫీస్ అయినా సో పనిచేసే ప్రదేశాల్లో ఆడవాళ్ళని వేధించకూడదు, సెక్సువల్గా హెరాస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ 2013 సంవత్సరంలో ఒక చట్టం అనేది ప్రవేశపెట్టబడింది. సో దీని ద్వారా పని ప్రదేశాల్లో ఎవరినైనా ఆడవాళ్ళని ఇబ్బంది కలిగిస్తే, సెక్షువల్గా హెరాస్ చేసిన, అసాల్ట్ చేసిన వారికి 5 నుంచి 7 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇవి మహిళలపై రెగ్యులర్గా జరిగే నేరాలు. ఓకే, ఎందుకు ఈ నేరాలు జరుగుతున్నాయి ఎక్కువగా అంటే దీనికి గల కారణాలు కనుక మనం చూసినట్లయితే దీనికి గల కారణాలు మనం గమనించినట్లయితే మొదటిది
లింగ వివక్ష. లింగ వివక్ష. సో లింగ వివక్ష అంటే ఎప్పుడు ఆడవాళ్ళని సెకండ్ జెండర్గానే చూడటం వల్ల ఈ లింగ వివక్షత అనేది జరుగుతుందని చెప్పొచ్చు. మగవాళ్ళకి ఎక్కువగా పవర్ ఉండటం, అంటే వాళ్ళు శారీరకంగా ఎక్కువగా దృఢంగా ఉండటం, ఆడవాళ్ళు తక్కువ దృఢంగా ఉండటం వల్లే ఈ ఈ నేరాలు అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పొచ్చు. రెండోది సినిమాల ప్రభావం. సినిమాల ప్రభావం అంటే ప్రతి సినిమాలో ఒక మెసేజ్ అని ఉంటుంది, కానీ కొన్ని సినిమాల్లో సమాజాన్ని చెడగొట్టే విధంగా కూడా ఉంటాయి. కానీ మంచి ఒక ఇంటికి వెళ్ళేలోపు చెడు ప్రపంచం అంతా తిరిగి వస్తుందని అన్నట్టు చెడునే ఎక్కువగా, చెడు ఏదైతే ఉంటుందో ఈ చెడునే ఎక్కువగా తీసుకుంటారు, మంచి అనేది తీసుకోరు. కేజీఎఫ్ సినిమా చూస్తే వాడు అలా నడిచాడు ఇలా నడిచాడు ఎలివేషన్స్ అన్నీ చూసుకుంటారు, కానీ సో వాళ్ళ అమ్మ చెప్పినట్టు వాడు ఎంత చేసుకున్నాడు అని చెప్పే విషయాన్ని గమనించుకోరు. వాళ్ళ అమ్మ చెప్పినట్టు అతను నడుచుకొని ఇంత రాజ్యాన్ని నిర్మించాడు, ఒక్కడిగా యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనే విషయాన్ని గమనించుకోరు. ఓకే, ఆ ఎలివేషన్స్ అన్ని గమనిస్తాం. ఆ ఎలివేషన్స్ అన్ని గమనించి ఇక్కడున్న మెయిన్ పాయింట్ అనేది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఒక చెడు సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక రేప్ చేసిన వాళ్ళైతే మరి మంచి సినిమా చూసి ఖచ్చితంగా సమాజాన్ని బాగు చేయాలిగా. అలా ఉండదు. అదేంటంటే ఆ టైంలో మనిషి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందువల్ల సినిమాలు అనేవి ప్రభావం చూపిస్తాయి కాదంటలేదు, కానీ అది యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది కూడా తేడా ఉంటుంది. ఆ తేడా ఉన్న మైండ్ సెట్ వల్లే ఈ కారణాలన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అత్యాచారాలు కానీ కిడ్నాప్లు కానీ అన్నీ జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆ మానసిక విధానం ఏదైతే ఉంటుందో ఈ మానసిక విధానం వల్లే పూర్తిగా ఈ నేరాలు అనేవి జరుగుతూ ఉంటాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని చూస్తే చిన్నపిల్లల మీద లైంగికంగా దాడులు చేసే వాళ్ళని ఏమంటారు అంటే పీడోఫైల్స్ అంటారు. పీడోఫైల్స్. ఓకే, అలానే మహిళలు తమ స్త్రీవాదాన్ని చెప్పడానికి, అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు సమానమే అని చెప్పుకునే విధానం ఏమంటామంటే ఫెమినిజం అని చెప్తాం. ఫెమినిజం అని చెప్పి చెప్పచ్చు. ఓకే, ఇది భారతదేశంలో మహిళలపై జరిగే వివిధ రకాలైన నేరాలు, వాటికి కారణాలు. ఇప్పుడు ఈ నేరాలనే ఉన్నాయి కదా, వీటిని రూపుమాపటానికి, ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో వీటిని రూపుమాపటానికి ప్రభుత్వం చేసినటువంటి వివిధ రకాలైన చట్టాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఆ చట్టాలు అనేది చూసిన తర్వాత ఈ లెసన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, భారతదేశంలో మహిళా చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. సో మొట్టమొదటిగా ఏర్పడిన సతీ యాక్ట్ ఏదైతే 1829లో ఏర్పడిందో అక్కడి నుంచి మొన్నటి వరకు ఏర్పడిన ఈ రిజర్వేషన్ బిల్లు అంతవరకు చూద్దాం. ఓకే, చూడండి చట్టాలు. 1829లో సతీ సహగమన నిషేధం చట్టం అనేది జరిగింది. దీని గురించి మనం ఇంత ముందు లెసన్స్లో కూడా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ రెండోది 1856లో వితంతు పునర్వివాహ చట్టం అనేది చేయడం అనేది జరిగింది, మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 1929లో బాల్య వివాహాలు నిషేధ చట్టం అనేది జరిగింది. 1929లో బాల్య వివాహ నిషేధ చట్టం 1929లో. దీన్ని మనం శారదా చట్టం లేదా శారదా చట్టం అని చెప్పే పేరుతో పిలుస్తూ ఉంటామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1929 తర్వాత భారతదేశానికి మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన బిల్లులో ఒకటి 1956లో ప్రవేశపెట్టిన బిల్లు అనైతిక కార్యకలాపాల్లో మహిళల్ని యూజ్ చేయడం. ఓకే, అనైతిక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మహిళలను యూజ్ చేసే బిల్లు 1956లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అనైతిక కార్యకలాపాల్లో మహిళల్ని వాడటం, ఇది 1986లో అప్డేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, 1986లో ఈ చట్టాన్ని మళ్ళీ అప్డేట్ చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1956 తర్వాత 1961లో వరకట్న నిషేధ చట్టం, దీన్నే డౌరీ యాక్ట్ అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాము. వరకట్న నిషేధ చట్టం అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆరోది 1994లో గర్భస్థ నిర్ధారణ చట్టం.
గర్భస్థ నిర్ధారణ. సో కడుపులో ఉన్న బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీ ఆడవాళ్ళ మగవాళ్ళ, అంటే లోపల ఉన్నది మగవాళ్ళ ఆడవాళ్ళ, బేబీ బాయా గాల అని తెలుసుకోవడం కూడా చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఈ 1994లో ఈ చేసిన చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టం ప్రకారం దీన్నే పీసీపీఎన్డిటీ చట్టం అని కూడా మనం చెప్పొచ్చు. ఈ చట్టం ప్రకారం ఏంటి అంటే కడుపులో ఉన్న బేబీ యొక్క ఫీటస్ యొక్క లింగ నిర్ధారణ చేసుకోవడం చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఆ టైంలో కడుపులో ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కడుపులోనే చంపేయడం, దాన్నే భ్రూణ హత్యలు అంటారు. అవి ఎక్కువగా జరిగినాయి. సో అందువల్ల ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సో బేబీ, కడుపులో ఉన్న బేబీ ఎవరైతే ఉన్నారో అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. ఇన్ కేస్ ఎలా తెలుసుకోవచ్చు ఎలా అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారికి లేడీ ఎవరైతే ఉన్నారో అంటే మదర్ ఎవరైతే ఉన్నారో ఆమెకి 35 ఇయర్స్ కనుక దాటి ఉండి ఆమెకి ఆరోగ్యం చాలా తక్కువ స్థాయిలో ఉండి అలానే ఆవిడ రేడియేషన్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటే, రేడియేషన్ బాగా ఎక్కువైపోయి ఆమె ఇబ్బంది పడుతూ ఉంటే, లైక్ క్యాన్సర్ లాంటి వ్యాధులు ఏవైతే వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి స్పెషల్ సిచ్యువేషన్స్లో లోపల బేబీ ఫంక్షనింగ్ ఎలా ఉందని మొత్తం చెక్ చేసుకోవచ్చు. కానీ విడిగా ఉన్నప్పుడు మాత్రం నార్మల్గా ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఇది చేయకూడదు. ఎందుకంటే కడుపులో ఉన్న బేబీని కడుపులోనే చంపేస్తున్నారు. అందువల్ల ఒకనొక టైంలో పూర్తిగా ఆడపిల్లలు పుట్టడం అనేది తక్కువైపోయింది. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు జనం మీద పడింది. ఓకే, 20 ఇయర్స్ 30 ఇయర్స్ బ్యాక్ చేసిన ఏదైతే ఉందో ఆ భ్రూణ హత్యలు ఏవైతే ఉన్నాయో అలాగనే పుట్టిన బిడ్డని చంపేయటం, పక్కన పడేయటం ఏదైతే ఉందో ఆడపిల్లని, అది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడింది. సో ఒక తరంలో చాలామందికి పెళ్ళిళ్ళు కాకుండానే ఆగిపోవడం అనేది జరుగుతుంది. చాలా లేట్ కావటం అనేది జరిగింది. ఓకే, అందువల్ల కడుపులో ఉన్న బేబీ ఎవరైతే ఉన్నారో ఆ నిర్ధారణ అనేది చేయకూడదు అనే పేరుతో దీన్ని గర్భస్థ నిర్ధారణ లేదా పీసీపీఎన్డిటీ అనే పేరుతో దీన్ని చేయటం అనేది జరిగింది. ఓకే, ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటారు. ఇది భారతదేశంలో మొట్టమొదటి ఈ గర్భస్థ నిర్ధారణ చట్టాన్ని అమలు చేసిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. గర్భస్థ నిర్ధారణ నిషేధ చట్టాన్ని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1994 తర్వాత మనకి వచ్చినటువంటి చట్టాల్లో బాగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి గృహహింస చట్టం. ఇది మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఈ గృహహింస చట్టం వచ్చేసరికి 2005 సంవత్సరంలో వచ్చింది. దీన్ని చట్టంగా చేయడం అయింది 2006 సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది. ఓకే, గృహహింస 2005 నుంచి అమల్లోకి వచ్చింది. 5లో చట్టం అయింది, 6లో ఇది అమల్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ చట్టం వచ్చేసరికి 2013లో చేయబడినటువంటి పనిచేసే ప్రాంతాల్లో సెక్సువల్గా హెరాస్మెంట్ ఏదైతే ఉంటుందో, ఈ లైంగిక వేధింపులు, సెక్సువల్ హెరాస్మెంట్ ఏదైతే ఉంటుందో వాటి నిషేధ చట్టం, ఇది 2012 సంవత్సరంలో ఈ చట్టం అనేది చేయబడింది. ఓకే, 2012లో చట్టం చేస్తే 2013 నుంచి ఇది అమల్లోకి రావడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మెయిన్ పనిచేసే ప్రాంతాల్లో సెక్సువల్ లైంగిక వేధింపులు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనకి ఈ చట్టం పేరు వినగానే మనకి గుర్తు రావాల్సిన పేరు ఏంటి అంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు ఏదైతే ఉంటుందో ఈ కేసు మనకి వెంటనే గుర్తు రావాలి. ఓకే, దీనికి కారణమైన వ్యక్తి ఎవరు అంటే భన్వరీ దేవి. వీళ్ళ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ కార్యకర్త అంటే ఎంప్లాయ్. ఓకే, కార్యకర్త కాదు ఎంప్లాయ్. సో ఈ ఎంప్లాయ్ అయిన ఈవిడ ఆ రాష్ట్రంలో ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంటే, బాల్య వివాహం జరుగుతుంటే ఆపడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న అగ్రకులాల వాళ్ళు ఈవిడ్ని రేప్ చేసి అత్యాచారం అనేది చేయడం అనేది జరుగుతుంది. సో జరిగిన తర్వాత లోకల్ కోర్టులో కేసు వేస్తే దాన్ని కొట్టేస్తారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక ఎన్జిఓ అయినటువంటి విశాఖ సంస్థ ఏదైతే ఉంటుందో ఈ సంస్థ వాళ్ళు స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మీద కేసు వేయడం అనేది జరుగుతుంది. సో దీన్నే విశాఖ వర్సెస్ రాజస్థాన్ కేసు అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, ఇదే పని ప్రదేశాల్లో వేధింపులు,
చట్టం అనేది 2012లో చట్టం అయితే 2013లో నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, బాలలపై లైంగిక దాడులు. సో చిన్న పిల్లల్ని పనుల్లో పెట్టడమే తప్పు. అలా పనుల్లో పెట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మళ్ళీ లైంగిక దాడులు చేస్తుంటే దాని నుంచి సంరక్షణ కల్పించే చట్టమే ఈ పోస్కో చట్టం, POSCO. ఇది 2012వ సంవత్సరంలో చేయబడింది. సో ఎవరైతే యజమాని ఎవరైతే ఉన్నారో ఈ చట్టం ప్రకారం వాళ్ళకి ప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, వారికి జైలు శిక్ష ఉంటుంది, 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష. ఓకే, అలానే 3,000 వరకు ఫస్ట్ జరిమానా ఉంటుంది. 3,000 వరకు ఫస్ట్ జరిమానా ఉంటుంది. రెండోసారి అయితే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 10,000 వరకు జరిమానా అనేది ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇది పోస్కో చట్టం గురించి. నెక్స్ట్, 2012 తర్వాత భారతదేశంలో చేసబడిన చట్టం నిర్భయ యాక్ట్. సో నిర్భయ సంఘటన గురించి మనం ఇందాక చూసాం. ఢిల్లీలో జరిగింది. ఒక 6గురు రన్నింగ్ బస్సులో ఉన్న ఒక మెడికో అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆమెను అత్యాచారం చేయడం అనేది జరిగింది. అందులో డ్రైవర్ అక్కడికక్కడే 2013లో సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. తర్వాత 2020వ సంవత్సరంలో 9గురిని ఉరి తీయడం అనేది జరిగిందని చెప్పి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఓకే, ఇది నిర్భయ యాక్ట్. తర్వాత జరిగేటువంటి ఏ రేప్ కేసు అయినా కానీ వాటిలో ఏదైనా కానీ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఈ విక్టిమ్కి సంబంధించిన పేరు అనేది బయటికి రాకూడదు. అని చెప్పి ఈ నిర్భయ యాక్ట్ చెప్పడం అనేది జరిగింది. దీన్ని ఏ కమిటీ నిర్ధారించింది అంటే జస్టిస్ వర్మ కమిటీ ఏదైతే ఉందో ఈ వర్మ కమిటీ ప్రకారం ఈ రిపోర్ట్ అనేది చేసి దీన్ని చట్టం అనేదిగా మార్చడం అనేది జరిగింది. ఓకే, 2013 తర్వాత నెక్స్ట్ చేయబడిన చట్టం ఏందయ్యా అంటే 2013లో నిర్భయ యాక్ట్ చేశారు. నెక్స్ట్ 2019లో ట్రిపుల్ తలాక్. 2019లో ట్రిపుల్ తలాక్ చట్టం అనేది చేయడం అనేది జరిగింది. సో ఈ ట్రిపుల్ తలాక్ వచ్చేసరికి అంటే తలాక్లో మనం వివాహాలు అనే టాపిక్లో చూసాం. 2 రకాల తలాకులు ఉంటాయి. తలాక్ ఈ జమాత్, తలాక్ ఈ బిదాత్ అని ఉంటుంది. సో ఈ తలాక్ ఈ బిదాత్ ఏదైతే ఉంటుందో దీని ప్రకారం 3 సార్లు తలాక్ అని చెప్పేసి వీరిని విడాకులు ఇవ్వడం అనేది జరిగింది లేడీస్కి. సో ఈ టైంలో ఈ ట్రిపుల్ తలాక్ అనగానే మనకి గుర్తు రావాల్సిన పేరు ఏంటయ్యా అంటే చూడండి, 2019లో ఈ ట్రిపుల్ తలాక్ చట్టం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, ట్రిపుల్ తలాక్ అనగానే మనకు గుర్తు రావాల్సిన ఫస్ట్ పేరు షైరా బాను. ఈవిడ కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది. కేసు వేసిన తర్వాత ఈ కేసు కోర్టులో రన్ అవుతున్న టైంలో సుప్రీంకోర్టు 2017వ సంవత్సరంలో సో ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంది, 3 సార్లు తలాక్ అని చెప్పేసి వీళ్ళు విడాకులు తీసుకోవడం అని చెప్పేసి ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంది, ఒకసారి గవర్నమెంట్ దీన్ని ఆలోచించాలి అని చెప్తే అప్పుడు 2018లో ఆర్డినెన్స్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. 2019 స్టార్టింగ్ డేస్లో ఇది అమల్లోకి రావడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ట్రిపుల్ తలాక్ చట్టం 2019లో అమల్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ చివరగా మనం చూసేది సరోగసీ చట్టం. ఈ సరోగసీ చట్టం ఎప్పుడు చేయబడింది అంటే 2021వ సంవత్సరంలో చేయబడింది. ఇది అమల్లోకి 2022లోకి రావడం అనేది జరిగింది. సరోగసీ చట్టం ఇది 2021వ సంవత్సరంలో చేయబడింది. ఇది 2022వ సంవత్సరం నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. సో సరోగసీ అనగానే అద్దె గర్భం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అద్దె గర్భం అంటే తల్లిదండ్రులు లేదా తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ బిడ్డకి జన్మనివ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆవిడ అండాన్ని వేరే వ్యక్తి యొక్క గర్భసంచిలో ప్రవేశపెట్టి అక్కడ ఆ అండాన్ని ఫలదీకరించడం అనేది జరుగుతుంది. సో అలా అండం అనేది పెరిగిన తర్వాత వీళ్ళు ఎంత మనీ అనేది ఇస్తూ ఉంటారు. ఓకే, సో సరోగసీ అనేది అద్దె గర్భం. సో వీళ్ళకి సంబంధించిన అండం ఏదైతే ఉంటుందో వేరే గర్భంలో పెంచడం, బేబీని వేరే గర్భంలో పెంచడం అని మనం చెప్పుకోవచ్చు సింపుల్గా చెప్పుకోవాలంటే. ఓకే, అలా పెంచిన అద్దె గర్భం ఏదైతే ఉంటుందో
ఇది ఈ 2021 కంటే ముందు వ్యాపారంలా కొనసాగింది. వ్యాపారంలాగా ఎలా కొనసాగిందంటే ఒకసారి చెప్తా చూడండి. వ్యాపారంలాగంటే బాగా డబ్బులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, అలానే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ కూడా చాలామంది అద్దె గర్భాన్ని ఫాలో అయ్యారు. ఓకే. సరోగేట్ మదర్లుగా చాలామంది ఉన్నారు. సరోగసి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఎవరైతే కన్నారో వాళ్ళు చాలామంది సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో ఈ సరోగసి విధానాన్ని ఫాలో అయ్యారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ గ్లామర్ అనేది దెబ్బతినకుండా ఉండాలని చెప్పి ఈ అద్దె గర్భం విధానాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. ఓకే. అయితే ఆ టైంలో వీళ్ళు ఎంతో కొంత డబ్బిస్తాము, ఈ సరోగేట్ మదర్గా నువ్వు ఉంటావా అని చెప్పడం. ఓకే. చెప్పేసి ఇది వ్యాపారం అయిపోయింది. అందువల్ల 2021లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం ద్వారా సరోగసి అనేది వ్యాపారం కాదు. వ్యాపారం అంటే వాణిజ్యం చేయకూడదు. దాన్ని వాణిజ్యం పరంగా కాకుండా ఎవరు సరోగసిని ఈ అద్దె గర్భాన్ని ఎవరు దాల్చాలి అంటే వాళ్ళు 20 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ అద్దె గర్భాన్ని దాల్చాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయి ఉండాలి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి వాళ్ళకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యే ఉండాలి. నెక్స్ట్ పాయింట్ వాళ్ళకి ఆల్రెడీ పిల్లలు పుట్టే ఉండాలి. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు లేదా దగ్గరి బంధువులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రమే అద్దె గర్భాన్ని భరించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దీన్ని ఇలా అద్దె గర్భం భరించిన తర్వాత వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకోవడానికి అనేది ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ అదే ఈ అండాన్ని ఇచ్చే లేడీ ఎవరైతే ఉన్నారో ఆవిడ వయసు వచ్చేసరికి 20 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఓకే. 20 నుంచి 55 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఈవిడ పిల్లలు కనలేదు అని తెలిసిన తర్వాత మాత్రమే ఈ సరోగసికి వీళ్ళు రావాల్సి ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఓకే. సో ఇటువంటి సరోగసి చట్టాన్ని 2021 సంవత్సరంలో చేయడం అనేది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో ఇది భారతదేశంలో మహిళలపై జరుగుతున్న వివిధ రకాలైన దాడుల గురించి మనం ఈ లెసన్లో చూసాం. సో మహిళలపై జరుగుతున్నటువంటి వివిధ నేరాలు ఒకటి, అలానే ఎన్సీఆర్బీ రిపోర్టు కూడా చూసాం మనం. ఎన్సీఆర్బీ రిపోర్టు కూడా మనం ఈ లెసన్లో చూసాం. నెక్స్ట్ భారత న్యాయ సంహిత గురించి కూడా మనం ఈ లెసన్లో చూసామని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో వివిధ రకాలైన చట్టాలు, బ్రిటిష్ కాలం నుంచి చేసినటువంటి చట్టాలు, మహిళల మీద చేసినటువంటి చట్టాలు ఏవైతే కూడా మనం ఆల్రెడీ చూసాం ఇందులో. ఓకే. ఇది భారతదేశంలో వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్ లేదా మహిళలపై హింస అనే లెసన్. సో నెక్స్ట్ చైల్డ్ అబ్యూజ్ లెసన్లో కలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ.